ప్రతి దినము భోజనం చేస్తాం. భోజనం చేసినప్పుడల్లా మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే, ఇది ప్రభు వలన కలిగినది అని ఒక్క ఆలోచన నీకు వస్తే సత్యం మొలిచిద్ది, అది నీకు నిత్య జీవం అవుతుంది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం 2. ఇందులో ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను. తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదనుకొనవలెను. మనందరము కష్టపడతాం. వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదో రూపంలో కష్టపడతారు. అయితే నువ్వు భోజనం చేస్తున్నప్పుడల్లా ప్రభువు వలన కలిగినదనుకొనవలెను. కానీ ఇది నా కష్టం, నా సంపాదన అని అనుకుంటే మీరు మంచివాళ్ళే. దాని వలన ఒక సనుగు పుట్టిద్ది, చేదు మొలిసిద్ది, అపవిత్రత కలిగిద్ది, స్వార్థం ఏర్పడుతుంది. ఒక్క ఆలోచన, ఇది ప్రభు వలన కలిగినది, నాకు కష్టపడటానికి దేవుడు కృప చూపాడు కనుకనే ఈ యొక్క భోజనాన్ని చక్కగా భుజించగలుగుతున్నాను, ఇది ప్రభు కృపయే, ప్రభు వలనే కలిగిందని నీవు అనుకుంటే ఆ ఒక్క ఆలోచన నీ హృదయములో సత్యాన్ని మొలిపిస్తుంది. అది జీవమవుతుంది. అది నిన్ను నిరీక్షణ కలగజేసి నిత్య జీవానికి అర్హునిగా తయారు చేస్తుంది.